వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్. సో మనం ఈరోజు పర్సంటేజ్ మీద కొన్ని ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్ మనం ట్రై చేద్దాం. ఓకే, సో బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో నేను ఇంతకుముందు బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ చేశాను. అది మీరు ఒకసారి అది చూసిన తర్వాత ఇందులోకి వస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్ ఆన్ పర్సంటేజ్. ఓకే, ఆన్ పర్సంటేజ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, ఒకసారి చూడండి. అవుట్ ఆఫ్ టోటల్ 115 మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్, ఒక ఎగ్జామినేషన్లో టోటల్ 115 మార్క్స్ ఉన్నాయంట. అయితే బి సెక్యూర్డ్ 54 మార్క్స్. ఓకే, బీకి ఎన్ని వచ్చినాయి మార్క్స్? బీకి 54 మార్క్స్ వచ్చాయంట. వైల్ ఏ సెక్యూర్డ్ 80 మార్క్స్. ఏకి ఎంత వచ్చిందంట? ఏ సెక్యూర్డ్ 80 మార్క్స్. ఓకే, 80 మార్క్స్. ఓకే, సో క్వశ్చన్ ఏంటి? వాట్ పర్సంటేజ్ ఆఫ్ బీస్ మార్క్స్ వర్ ఏ అని అడుగుతున్నాడు. సో వాట్ పర్సంటేజ్ అంటున్నాడు, అవునా? సో వాట్ పర్సంటేజ్ అంటే ఏంది? ఎక్స్ పర్సంటేజ్, రైట్? ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ బీస్ మార్క్స్ వర్ ఏస్ మార్క్స్, రైట్? సో ఎక్స్ పర్సంటేజ్ కదా, ఎక్స్ పర్సంటేజ్ అంటే ఏంది? బై 100 ఆఫ్ అంటే ఇంటూ. బి మార్క్స్ ఎన్ని? బి మార్క్స్ 54, రైట్? 54 ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ మార్క్స్ అంటే ఎంత? 80. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 250 2 2s 2 7s, రైట్? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 50 బై 27 అవుతుంది, అవునా? సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 8 5s 40, 400 బై 4000 బై 7, 27. సో దీన్ని సింప్లిఫై చేస్తే 27 400 4000. సో ఇక్కడ మనకు 40 2 టైమ్స్ పోదు, 1 టైం. సో 27 మైనస్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ 3 1. సో ఈ 0 ఇక్కడ తీసుకుంటా. 120 అంటే మనకు ఇక్కడ 1 వస్తుంది. సో తర్వాత ఇక్కడ 1 వస్తుంది, 1 టైం అయితే పోదు, సో 4 టైం అయిపోతుంది. సో ఆన్సర్ అనేది ఇది 148.17 అలా 15 అలా వస్తుంది. మీరు ట్రై చేయండి. ఓకే, సో ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ సెట్ ఈజ్ 8200. ఓకే, కాస్ట్, ఒక మ్యూజిక్ సెట్ యొక్క కాస్ట్ ఎంత అంట? 8200. ఓకే, సో ద వాల్యూ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%. దాని వాల్యూ 10% డిక్రీజ్ అయిందంట. సో ఇది ఎంత? యాక్చువల్గా 100%. ఇప్పుడు నువ్వు కొని ఉంటే 100%కి కొనేస్తావు, అంటే 8200 పెట్టి కొనేస్తావు. కానీ ఇప్పుడు దాని వాల్యూ ఎంత తగ్గింది? 10% తగ్గింది. అంటే ఇప్పుడు ఎంత? 100% లేదు, ఎంత తగ్గింది? 10% తగ్గింది. సో ఎంత అయితే దీని వాల్యూ? 90% అవుతుంది, అవునా? సో 90%. ప్రజెంట్ ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 90%. ఓకే, దెన్ ఆ తర్వాత ఏమవుతుంది? దెన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. తర్వాత 90% అయిన తర్వాత 90% ఆఫ్ 8200. ఇప్పుడు దీన్ని మనం కనుక్కుంటే ఇది 100% అవుతుంది, అవునా? కానీ ఇప్పుడు ఇది ఏమవుతుందంట? మళ్ళీ ఇంక్రీజ్ అయిందంట. దీని కాస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది? 25% ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత అవుతుంది? 125%, రైట్? 125% అవుతుంది, అవునా? సో వాట్ ఈజ్ ద న్యూ కాస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ సెట్? ఇప్పుడు మ్యూజిక్ సెట్ కాస్ట్ ఎంత అవుతుంది? సో దీనికి ఇప్పుడు ఇది 125% కదా, ఇది 90% అయినప్పుడు కాస్ట్. సో 125% ఆఫ్ ఇది, అవునా? సో దీన్ని మనం ఎలా సింప్లిఫై చేసుకోవాలి? 125/100 ఆఫ్ అంటే ఇంటూ. సో 90%, 90/100 ఆఫ్ అంటే ఇంటూ 8200, రైట్? సో ఇది జీరోస్కి జీరో కట్, ఈ జీరోకి ఈ జీరో కట్. ఓకే, సో ఎన్నిసార్లు పోతుంది? 5 2s 5 5 2s 5 5s. ఓకే, సో 2 1s 2 4s 2 1s 41. సో దీన్ని చేసుకుంటే ఏంది? 41 ఇంటూ 9,
936 ఇంటూ 25 చేస్తే 9 5 5 9 45 4 5 6 30 30 plus 4 34 సో 3 ఉంటుంది 5 3 15 15 plus 3 18 సో cross 2 9 18 1 2 6 12 12 plus 1 13 so 1 2 6 2 3 6 6 plus 1 7 so 5 12 1 9 12 1 so 92225 సో ఆన్సర్ ఏంది 9225 9225 సో దీన్ని మనం ఎలా చేసుకోవాలి డైరెక్ట్ అంటే 10% డిక్రీజ్ అయింది అంటే 90% ఆఫ్ తర్వాత మళ్ళీ ఏమవుతుంది 25% ఇంక్రీజ్ అయింది అంటే 125% ఆఫ్ ఇనిషియల్ వాల్యూ ఎంత 8200 సో దీన్ని సింప్లిఫై చేస్తే అదే ఆన్సర్ దీన్ని మనం ఇలాగే చేసాం ఓకే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏ విలేజ్ హ్యాడ్ ఏ పాపులేషన్ ఆఫ్ 2,20,000 ఎంత ఉందంట పాపులేషన్ సేమ్ 2,20,000 ఉందంట ద పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 15% ఇన్ ద ఫస్ట్ ఇయర్లో పాపులేషన్ ఎంత ఇంక్రీజ్ అయిందంట ఎంత 15% ఇంక్రీజ్ అయిందంట అండ్ దెన్ బై 30% ఇన్ ద సెకండ్ ఇయర్ ఆఫ్టర్ 2 years ఇట్ విల్ బీ పాపులేటెడ్ ఎంత వస్తుంది పాపులేషన్ ఎంత పెరుగుతుంది అని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఇయర్లో ఎంత పెరుగుతుంది 15% ప్రజెంట్ ఎంత ఉంది ప్రజెంట్ 100% ఉంది ఫస్ట్ ఇయర్లో ఎంత పెరుగుతుంది 15% పెరుగుతుంది అంటే ఎంత అవుతుంది 115% రైట్ సో సెకండ్ ఇయర్లో ఎంత పెరుగుతుంది 30% పెరుగుతుంది సో 30% అంటే ఏంది ఇది 115 ప్లస్ 30 అని చేయకూడదు ప్రతిసారి ప్రతి వాల్యూ కూడా 100%. ఇది 100%. సో 100%కి మళ్ళీ 30 పెరుగుతుంది. సో 130% రైట్. సో ఫస్ట్ ఇయర్లో ఎంత పెరుగుతుంది 115% ఆఫ్ తర్వాత 130% ఆఫ్ ఇనిషియల్ వాల్యూ ఎంత 2,20,000 రైట్. సో 115% పర్సెంట్ అంటే బై 100 ఆఫ్ అంటే ఇంటూ సో 130% అంటే బై 100 ఆఫ్ అంటే మళ్ళీ ఇంటూ 2,20,000. ఈ 2 zeros ఈ 2 zeros ఈ 2 zeros ఈ 2 zeros కట్టు. సో ఇక్కడ 130 ఉంటుంది 22 ఉంటుంది. సో 22 ఇంటూ 13 చేస్తే ఏమొస్తుంది సో 6 6 22 22 అవునా 6 8 2 ఇక్కడ 0 ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి ఇంటూ 115 ఈ 0 లాస్ట్లో రాసుకుందాం. సో 5 6 30 3 5 8 40 43 సో 4 5 2 10 10 ప్లస్ 4 14 రైట్. సో దీన్ని ఇక్కడ మనం చేస్తే ఏమొస్తుంది 286 ఇంటూ మళ్ళీ 286 చేస్తే 0 9 ఇక్కడ ఒక 0 వస్తుంది రైట్. సో 12 ప్లస్ 6 18 1 సో 20 12 1 సో 3,28,000 3,28,900 so option C is the correct answer right. Okay, if 40% of a number is added to 840 40% of a number is added to 840 okay the resultant is same number ఇక్కడ వరకు అవుతుంది మనకు అంటే ఏంది 40% ఆఫ్ ఏ నెంబర్ ఒక నెంబర్ ఎక్స్ అనుకుంటే దానికి 40% ఏమవుతుంది 40% ఆఫ్ ఎక్స్ రైట్ ఈజ్ యాడెడ్ దీన్ని యాడ్ చేశారంట దేనికి యాడ్ చేశారంట ఈజ్ యాడెడ్ టు 840 840కి యాడ్ చేశారంట 840కి యాడ్ చేస్తే ఏమవుతుందంట దెన్ ద రిజల్ట్ యాడ్ చేస్తే రిజల్ట్ ఏమవుతుందంట సేమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మనం అనుకున్న నెంబరే వస్తుందంట. సో దీని ఇలా సో 40% ఆఫ్ ఎక్స్ అంటే ఏంది 40/100 ఎక్స్ ఆఫ్ అంటే ఇంటూ ఎక్స్కి ఎక్స్ ప్లస్ 840 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రైట్. సో ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు ఈ 0కి ఈ 0 కట్టు 2 2 2 5 అంటే ఏమొస్తుంది
2x/5. ఈ మైనస్ ఇటు తీసుకురా, -x, దీన్ని ఇటు తీసుకెళ్ళు, సో -840. అవునా? సో తీసేస్తే ఏమొస్తుంది, -3x/5 ఈజ్ ఈక్వల్ టు -840. సో ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్, ఇది 3 టేబుల్లో పోతుందా? 3 టేబుల్లో పోవాలంటే ఏం చేయాలి, 8 + 4 ఎంత, 12. 12 అనేది 3 టేబుల్లో పోతుందా? పోతుంది. సో ఇది 840 కూడా పోతుంది. అవునా? సో ఎట్లా పోతుంది, 3 1s 3 2s 6, ఇక్కడ 2 వస్తుంది, 3 8s 24. సో 0. X ఈజ్ ఈక్వల్ టు 280 × 5, రైట్? సో దీన్ని మనం ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, ఇది మనకి ఎక్స్ వాల్యూ. సో దాన్ని ఏమంటున్నాడు, ఇప్పుడు మనకు 30% ఆఫ్ దట్ నెంబర్ అడుగుతున్నాడు. అంటే 30% ఆఫ్ ఈ నెంబర్ అనమాట. ఏంటి, 280 × 5. ఓకే, 30% అంటే 30/100, ఆఫ్ అంటే ఇంటూ, సో 280 × 5. ఓకే, ఈ జీరోకి ఈ జీరో కట్, 5 2s 2 140s. ఓకే, సో 140 × 3. 140 × 3 అంటే ఏంది, 0 3 2s 12 1, సో 420. సో ఆన్సర్ ఏంది, 420. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? సో నెక్స్ట్, ఇఫ్ ఏ పర్సన్ సేవ్స్ 40% ఆఫ్ హిజ్ ఇన్కమ్. ఓకే, ఒక పర్సన్ 40% ఆఫ్ ఇన్కమ్ సేవ్ చేస్తాడంట. సో 40% ఆఫ్ ఇన్కమ్ని సేవ్ చేస్తాడంట. ఓకే, సపోజ్ పర్సన్ ఒక ఇన్కమ్ 100 ఉందనుకో, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 100. సో ఎంత సేవ్ చేస్తాడు, 100. సో ఎంత సేవ్ చేస్తాడు, సేవ్ 60% ఆఫ్ ఇన్కమ్. 60% ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంది, 60% ఆఫ్ ఇన్కమ్ ఎంత, 100. 100 అంటే ఎంత వస్తుంది, 60% ఆఫ్ 100 అంటే ఏంది, 60/100 × 100, రైట్? ఈ 100 ఈ 100 క్యాన్సిల్, అంటే ఎంత సేవ్ చేస్తాడు, 60, రైట్? సో ఎంత ఖర్చు చేస్తాడు, ఎక్స్పెండిచర్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ ఎంత, సో 100 - 60, రైట్? 100 - 60 కదా. సో 40 అనేది వాడు ఎక్స్పెండిచర్ చేస్తాడు. నెక్స్ట్, హిజ్ ఎక్స్పెండిచర్ ఈజ్, ఇఫ్ హిజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ 720, సో దెన్ హిజ్ ఇన్కమ్ ఈజ్ అని అడుగుతున్నాడు. ఓకే, సో ఎక్స్పెండిచర్ ఇచ్చేసాడు, మనం 100 అనుకోవాల్సిన అవసరం లేదు, రైట్? ఒక్క నిమిషం. ఓకే, సో ఇక్కడ కొంచెం గల్తీ అయింది. ఓకే, సో ఇఫ్ పర్సన్స్ సేవ్స్ 60% ఆఫ్ ఇన్కమ్, ఓకే, 60%, ఇది 100% కదా. సో 100%లో 60% సేవ్ చేస్తాడంట. 60% సేవ్ చేస్తాడు అంటే ఏం ఖర్చు చేయడు, దాచుకుంటాడు. సో మిగతా ఎన్ని, 40% కదా. 40% అనేది ఖర్చు చేస్తాడు. ఓకే, దీని మీనింగ్ ఎక్స్పెండిచర్ చేస్తాడు, ఖర్చు చేస్తాడు. సో 40%, కానీ వాడు అమౌంట్ ఎంత ఇచ్చిండు 40%కి, 720 అన్నాడు. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంది, 40% ఆఫ్ టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ ఎక్స్ అనుకుంటే దేనికి ఈక్వల్, 720కి ఈక్వల్, రైట్? సో 40/100 × ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 720. ఎక్స్ అనేది ఏమో టోటల్ ఇన్కమ్ అనమాట. వాడు టోటల్ ఇన్కమ్ని మనం ఎక్స్ అనుకుంటున్నాం. ఓకే, అందులో టోటల్ ఇన్కంలో 40% మాత్రమే ఖర్చు చేస్తాడు. 40% మాత్రమే ఖర్చు చేస్తాడు. అది దేనికి ఈక్వల్, 720కి ఈక్వల్. వాడు ఇచ్చిండు ఎక్స్పెండిచర్ అమౌంట్, ఈ పర్సెంట్కి 720, రైట్? సో మనకి ఇప్పుడు దీని ప్రకారం చేసుకుంటే ఏమొస్తుంది, ఈ జీరోకి ఈ జీరో కట్ చేసుకోవచ్చు కదా. ఓకే, సో 4 1s, సో 4 3 ఉంటుంది, 4 8s 32. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 18 × 100, సో 1800. ఆన్సర్ ఉందా, రైట్? ఎంత ఆన్సర్, 1800. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్, ఓకే, అవుట్ ఆఫ్ టోటల్ 240 స్టూడెంట్స్ ఇన్ స్కూల్లో ఎంతమంది ఉన్నారంట, 240 మెంబర్స్ ఉన్నారంట. సో 35 స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్, అండ్ 20% ఆఫ్ బాయ్స్
అండ్ 10% ఆఫ్ గర్ల్స్ ఆర్ ఆబ్సెంట్. ఓకే, ఒక రోజు 20% ఆఫ్ గర్ల్స్ అండ్ 10% ఆఫ్ గర్ల్స్ ఆర్ ఆబ్సెంట్ అన్నాడు. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ప్రజెంట్, అయితే ఎంతమంది ప్రజెంట్ అయ్యారు, స్కూల్కి అటెండ్ అయ్యారు అని అడుగుతున్నాడు. అవుట్ ఆఫ్ 240 ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 240 ఉన్నారు. సో గర్ల్స్ ఎంత అంట, 35% గర్ల్స్ అంటున్నారు. అంటే 35% ఆఫ్ 240 అనేది గర్ల్స్ కదా. సో గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో 35/100 ఇంటూ 240, రైట్. సో ఈ జీరోకి జీరో కట్టు. సో ఇది ఎన్నిసార్లు పోతుంది, 2 5s 2 7s 2 1s 2 12s 12 7s ఎంత, 12 7s 94. సో బాయ్స్ ఎంతమంది ఉంటారు ఇప్పుడు, గర్ల్స్ 94 అయితే బాయ్స్ ఎంతమంది ఉంటారు, 240 మైనస్ 94, అదే కదా. సో 94 తీసేస్తే ఏమొస్తుంది, 6, ఇక్కడ 10 ఉంటుంది, 10 నుంచి 9 పోతే 1, 1 + 3 4, రైట్, 1 4, ఇక్కడ 1 ఉంటుంది, 146. బాయ్స్ ఎంతమంది, 146. ఇప్పుడు ఏమంటున్నాడు, 20% ఆఫ్ బాయ్స్ అండ్ 10% ఆఫ్ గర్ల్స్ ఆర్ ఆబ్సెంట్. ఇప్పుడు ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, ఆబ్సెంట్ ఎంతమంది అయ్యారు, బాయ్స్లో చూసుకుంటే ఏమవుతుంది, బాయ్స్ ఆబ్సెంట్ 20% ఆఫ్ బాయ్స్ అన్నాడు, 20% ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు యాక్చువల్గా, 240, రైట్. 20% ఆఫ్ బాయ్స్ ఎంతమంది, 146. సో 146. సో ఈ జీరోకి ఈ జీరో కట్టు. సో 2 2 1s 2 5s. సో 5 1s 5 2s 10, 5 9s 45.5. ఎంతమంది, 29.5 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు. ఎవరైనా పాయింట్లో ఉంటుందా, యావరేజ్గా 30 అనుకో, 30 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు, రైట్. సో గర్ల్స్ ఎంతమంది అయ్యారంట ఆబ్సెంట్, గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 10% ఆఫ్ గర్ల్స్. 10% అంటే ఏంది, 9.4 వస్తుంది, అవునా, 94 కదా. సో 94 అంటే ఏంది, 10% ఆఫ్ 94 అంటే ఎంత వస్తుంది ఆన్సరు, 9.4 అనుకో. సో యావరేజ్గా 10 మెంబర్స్ అనుకో. 10 ప్లస్ 30 అంటే ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, 40 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు, రైట్. సో మనకి ఎంతమంది టోటల్, 240. 240లో 40 మంది ఆబ్సెంట్ అయితే ఎంతమంది ప్రజెంట్, హౌ మెనీ మెంబర్స్ ఆర్ ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 240 మైనస్ ఆబ్సెంట్ అయిన వాళ్ళు 40 మెంబర్స్. సో 200 మెంబర్స్ యావరేజ్గా ప్రజెంట్ అయి ఉన్నారు. సో 200 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. C is the correct answer. Next question. The population of the town is increased by 10% in the first year and then decreased by 5% in the second year. What is the net percentage change over the 2 years అన్నాడు. సో ఫస్ట్ ఇయర్లో ఎంత ఇంక్రీజ్ అయింది, 10% ఇంక్రీజ్ అయింది. సపోజ్ ఇనిషియల్గా 100 మెంబర్స్ ఉన్నారనుకో, పాపులేషన్, జనాభా ఎంతమంది ఉన్నారు, పాపులేషన్ అంటే జనాభా ఆఫ్ ఏ టౌన్, ఒక సిటీలో ఇంక్రీజెస్ బై 10%. ఫస్ట్ ఇయర్లో ఎంత ఇంక్రీజ్ అయిందంట, ఫస్ట్ ఇయర్లో 10% ఇంక్రీజ్ అయినప్పుడు ఎంత అవుతుంది, 110 అవుతుంది, అవునా, అంతే కదా. 10% అంటే 10% ఆఫ్ 100, రైట్. 100% అంటే బై 100 వస్తుంది. ఈ 100 ఈ ఆఫ్ అంటే ఇంటూ 100. సో ఈ 100 క్యాన్సిల్ అయిపోద్ది, 110 కదా. సో 110, 110% ఇంక్రీజ్ అయింది కదా. సో 110 అవుతుంది. సో 110 వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, 5 డిక్రీజెస్ బై, నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, 5% డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయిందంటే ఎంత వస్తుంది, ఇది 100% అంటే 95%, రైట్. 95%. సో 95% అంటే ఏంది, 95%, 1 minute. సో 95%, రైట్. ఇక్కడ ఎంత మనకి, 95% ఆఫ్ టోటల్ ఎంత, 110, రైట్. సో 95% అంటే బై 100, ఆఫ్ అంటే ఇంటూ 110. సో ఈ జీరోకి ఈ జీరో కట్ అవుతుంది కదా. సో 5 2s ఇది ఎంత అవుతుంది, 5 1s 4 పోతుంది, 9. సో 2 1s ఇది 5.5, రైట్. సో ఎంత వస్తుంది, 55 ఇంటూ 19. సో ఎంత వస్తుంది, 45, 5. సో
సో 5 మళ్ళీ 45 49 అవునా, ఇక్కడ 55 వస్తుంది, ప్లస్ చేయాలి 5 9 ప్లస్ 5 4 1 10. సో 104.5 ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది 104.5. సో ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో ఎంత ఉంది 100 ఉంది, 100 నుంచి 2 years తర్వాత ఎంత అవుతుంది 104.5. 1 minute. సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో 100 ఉంది రైట్. సో ఇక్కడ మనకు 100 ఉంది, మనకు 2 years తర్వాత ఏమవుతుంది, సో 104.5 అంటే మనకు ఎంత చేంజ్ పెరుగుతుంది కదా. సో ఎంత చేంజ్ అవుతుంది 104.5 మైనస్ 100 చేస్తే 4.5 అవుతుంది అవునా. సో దీనికి మనకు పర్సంటేజ్లోకి మార్చాలంటే ఏం చేయాలి, పర్సంటేజ్ చెప్పాను ఆల్రెడీ. సో హౌ విల్ వి కన్వర్ట్ ద వాల్యూ ఇంటూ పర్సంటేజ్, రైట్. సో percentage change, percentage is equal to percentage increase or decrease, right, is equal to increase ఎంత ఇంక్రీజ్ అవుతుందో ఇంక్రీజ్ రైట్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100%, రైట్. సో ఇంక్రీజ్ ఎంత అవుతుంది 4.5, ఇనిషియల్ వాల్యూ ఎంత 100 అవునా, ఇనిషియల్ వాల్యూ 100 అనుకున్నాం కదా, 100 ఇంటూ 100%, రైట్. సో ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది, 4.5%. ఇది ఇంక్రీజా డిక్రీజా, ఇంక్రీజ్. సో 4.5 ఈజ్ ఇంక్రీజ్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్, ఏ మ్యాన్ స్పెండ్స్ 85% ఆఫ్ హిజ్ ఇన్కమ్. ఓకే, ఏ మ్యాన్ స్పెండ్స్ ఖర్చు చేస్తాడంట 85% ఆఫ్ హిజ్ ఇన్కమ్. If his income is increases by 20% and his expenditure is increased by 10%, so his savings will be increased by ఎంత అడుగుతుంది అని అడుగుతున్నాడు. Suppose a man spends 85% of his income. So let's say his income is 100, initially 100 ఉందనుకో. సో ఎంత ఖర్చు చేస్తాడు ఎక్స్పెండిచర్ ఎంత ఇజ్ ఈక్వల్ 85%, అంటే ఇక్కడ 85 వస్తుంది అవునా. 85% ఆఫ్ ఇన్కమ్, 85% ఆఫ్ 100 ఈజ్ 85. సో ఎంత సేవ్ చేస్తాడు 100 మైనస్ 85 అంటే ఎంత, సో 15. ఇది మనకు ఒక తరీకా, రైట్. సో నౌ ఏం అడుగుతున్నాడు, ఇఫ్ ఈజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, ఇన్కమ్ ఎంత పెరుగుతుందంట 20% పెరుగుతుంది, అంటే ఎంత పెరుగుతుంది 120% ఆఫ్ 100 అంటే ఎంత వస్తుంది 120/100, రైట్. 120/100 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది 120 అవుతుందా లేదా. సో ఎంత ఇన్కమ్ పెరిగింది ఇప్పుడు 120 పెరిగింది, రైట్. సో అండ్ హిజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజెస్ బై 10%, ఎక్స్పెండిచర్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 10%. సో ఇది ఎంత 85. సో ఎక్స్పెండిచర్ ఎంత పెరిగిందంట 10%, అంటే 110% ఆఫ్ 85, రైట్. దీని సొల్యూషన్ చేస్తే ఏమొస్తుంది 110%/100 ఇంటూ 85. సో ఓకే, ఈ జీరోకి ఈ జీరో కట్, 5 2s 5, 5 1s ఇక్కడ 3 మిగులుతుంది, 5 7s, రైట్. ఇది చేస్తే 5.5, ఓకే. 17 ఇంటూ 5.5, సో 55 అనుకో. 5 7s 35, 3 ఉంటుంది, 5 1s 5, 5 + 3 8. సో మళ్ళీ సేమ్ ఉంది కదా 85 చేస్తే 5, సో 13 3 9 93.5. సో సేవ్ ఇప్పుడు ఎంత ఖర్చు చేస్తాడు వాడు, ఎక్స్పెండిచర్ ఎంత 93.5. సో సేవింగ్స్ ఎలా వస్తుంది, సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 93.5, రైట్. సో ఎలా చేస్తాము 120.0, సో 93.5 మైనస్ చేస్తే ఇక్కడ 5 పాయింట్, ఇక్కడ 9 ఉంటుంది, 9 నుంచి 3 పోతే 6, రైట్. 11 అంటే 26, రైట్. సో ఎంత పెరుగుతుంది 26ఏనా, అంతే. సో హౌ మచ్ 26.5. ఏం అడుగుతున్నాడు ఇప్పుడు, ఇఫ్ హీజ్ సేవింగ్స్ విల్ బీ ఇంక్రీజ్డ్ బై, సేవింగ్స్ ఎంత పెరుగుతుంది అని అడుగుతున్నాడు. సేవింగ్స్ పెరుగుతుందా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి సేవింగ్స్ పెరుగుతుందా లేదా.
సో ఎంత పెరుగుతుందని అడుగుతున్నాడు. ఎంత పెరుగుతుంది? 26.5 మైనస్ 15 తీసేయాలి, అంతే కదా. సో తీసేస్తే ఏమవుతుంది? 0.511 11.5 ఈజ్ ఇంక్రీజింగ్. సో వాడేం అడుగుతున్నాడు? ఇంక్రీజ్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఇంక్రీజ్ పర్సంటేజ్ ఎలా వస్తుంది? పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇంక్రీజ్ ఎంత అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100%, రైట్? 100%. సో ఇంక్రీజ్ ఎంత? దిస్ ఈజ్ ద ఇంక్రీజ్ 11.5. initial value ఎంత? initial value is the 15. so here I am keeping 15 into 100%, right? so 15 అంటే 5 టేబుల్ 5 3s 5 20s, ఓకే. సో 7 3 టేబుల్లో 5 6 7 పోదు. సో 3 1s 3 6 18.66 అలా వస్తుంది. సో 11 పాయింట్ అంటే దీన్ని 12 అనుకుంటే, 12 దీన్ని 6 అనుకుంటే, సో 12 1 72. సో యావరేజ్గా హౌ మచ్ ఈస్ ఇంక్రీజింగ్? 72 ఈజ్ నియర్ అబౌట్ 80. ఓకే. సో మనం ఇక్కడ సొల్యూషన్ చేస్తే 75.90 వస్తుంది. సో దిస్ ఈజ్ నియర్ అబౌట్ 80%. సో ఆన్సర్ ఈజ్ 80%. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎగ్జామినేషన్ జరిగిందంట. సో ఎగ్జామినేషన్లో 65% స్టూడెంట్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే, పాస్డ్, పి అంటే పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఎంతమంది పాస్డ్ అయ్యారంట? సో 65% పాస్ అయ్యారంట మ్యాథ్స్లో. సో అండ్ 50% పాస్డ్ ఇన్ ఇంగ్లీష్. సో ఎంతమంది ఇంగ్లీష్లో పాస్ అయ్యారంట? ఇంగ్లీష్లో పాస్ అయ్యారు. సో 50% పాస్ అయ్యారంట. అండ్ 30% పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్. అంటే పాస్డ్ అయ్యారు ఇంగ్లీష్లోను మ్యాథ్స్లోను, ఇద్దరిలోనూ పాస్ అయ్యేవారు, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. సో ఎంతలో మంది? 30% పాస్ అయ్యారంట. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఈజ్ ఫెయిల్డ్ ఇన్ బోత్. సో ఎంతమంది ఫెయిల్ అయ్యారు మ్యాథమెటిక్స్లో అండ్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నారు. సపోజ్ ఇప్పుడు చూసుకోండి, మనం ప్రాబిలిటీస్లో చూసే ఉంటాం. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు probability of A plus probability of B minus probability of A intersection B, right? సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ఏంది? అట్లీస్ట్ 1 సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు. ఈ యూనియన్ అంటే ఏంది? అట్లీస్ట్ 1 సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు, రైట్? అట్లీస్ట్ 1 సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇది ఏం చేస్తుందంటే, దిస్ ఈజ్ గివ్స్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు. సో పాస్ అయిన వారు, రైట్? సో సేమ్ వే ఎంత ఇప్పుడు మనకు ఇది మ్యాథమెటిక్స్లో పాస్ అయిన వాళ్ళు, ఇది ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు, ఇది రెండిట్లో పాస్ అయిన వాళ్ళు. ఓకే, సో అట్లీస్ట్ 1 సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు ఎవరు అంటే, సో ప్రాబిలిటీ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూనియన్ ప్రాబిలిటీ ఆఫ్ ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు. దిస్ గివ్స్ ప్రాబిలిటీ ఆఫ్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ minus number of student passed in both mathematics and English, right? సో ఎంతమంది మ్యాథమెటిక్స్లో పాస్ అయ్యారు? 65%, రైట్? సో ప్లస్ 50%, రైట్? మైనస్ 30%. 50 నుంచి 30 తీసేసి 20 ప్లస్ 65, సో 85% అట్లీస్ట్ 1 సబ్జెక్ట్లో అయినా పాస్ అయ్యారు. అట్లీస్ట్ 1 సబ్జెక్ట్లో పాస్ అయ్యారు. మనం మ్యాథమెటిక్స్లో పాస్ అయ్యారు, లేకుంటే ఇంగ్లీష్లో పాస్ అయ్యారు. ఇప్పుడు మనకేం కావాలి? బోత్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? బోత్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత? మొత్తం 100% అనుకుంటే అట్లీస్ట్ ఇంగ్లీష్లోను మరియు మ్యాథమెటిక్స్లో పాస్ అయిన వాళ్ళు తీసేస్తే ఫెయిల్ అయిన వాళ్ళు వస్తారు. సో 15%.
15% ఈజ్ ద ఆన్సర్. సో ఎంతమంది ఫెయిల్ అయ్యారు ఇన్ బోత్ సబ్జెక్ట్స్? సో 15%, రైట్. సో ఇది పాస్ అయిన వాళ్ళు ఇంగ్లీష్, ఇది మ్యాథమెటిక్స్ అనుకో. ఇంగ్లీష్ ప్రాబిలిటీ ఆఫ్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే, ఇదేమో 30%, రెండిట్లో పాస్ అయిన వాళ్ళు. ఓకే, సో ఇదేం ప్రాబిలిటీ, ఇదేమో మనకు మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు, ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు. ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు మొత్తం ఎంత? ఈస్ 30%. 1 minute. ఓకే, సో ఇది మనకు పాస్డ్ ఇన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్, రైట్. సో ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్. ఇది ఏం చేస్తుంది? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. సో మనకి ఇది ఈ బార్డ్ ఏం చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ అనమాట. ఇది 100%. సో 100% నుంచి మనం ఇవి తీసేస్తే పాస్డ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ పాస్డ్ ఇన్ అట్లీస్ట్ ఇన్ వన్ సబ్జెక్ట్. ఇంగ్లీష్లో అయినా పాస్ అవ్వచ్చు, లేకపోతే మ్యాథమెటిక్స్లో అయినా పాస్ అవ్వచ్చు. వాడు అడిగింది ఇన్ బోత్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు అడుగుతున్నాడు. సో అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు మనకి ఇది. ఫెయిల్ అయిన వాళ్ళు మొత్తం కావాలంటే 100% మైనస్ 85% తీసేస్తే 15% నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్, రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు అనమాట, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So the salary of a person first increased by 15%, right, and then again 10%. So overall percentage increase. ఇది మనం చేయవచ్చా? ఈజీ, ఇంతకుముందు చేసాం కదా. సో సేమ్ అలాగే ఉంటుంది. సో 100 అనుకుంటే ఇనిషియల్ అమౌంట్, ఈ 15% పెరిగినప్పుడు 115 అవుతుంది, అవునా. సో దీనికి మళ్ళీ 10% ఇంక్రీజ్ అవుతుందంట. అంటే ఎంత? 110% ఆఫ్ 115, రైట్. సో ఎంత అవుతుంది? 0కు 0 కట్టు, 5 2 5 2 10, 5 3 15, రైట్. సో మళ్ళీ 5.5. సో 23 ఇంటూ 55 చేస్తే ఏమొస్తుంది మనకు? 5 3 15, 1 5 2 10, 11. సో మళ్ళీ 115, రైట్. సో తీసేస్తే 5 6 2 1 ఇక్కడ పాయింట్. సో మనకు స్టార్టింగ్లో ఎంత ఉంది? దాని యొక్క శాలరీ 100 ఉంది. 100 నుంచి ఎంత పెరిగింది? 126.5. సో ఎంత ఇంక్రీజ్ అయింది? ఇప్పుడు ఇంక్రీజ్ అయింది కదా. సో ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 126.5 మైనస్ 100. సో తీసేస్తే ఎంత అవుతుంది? 26.5 వస్తుంది, అవునా. సో ఇది మనకు ఇప్పుడు పర్సంటేజ్ ఇంక్రీజ్ అడిగిండు కదా. ఇంక్రీజ్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం మనం? ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100%, రైట్. సో ఇంక్రీజ్ ఎంత? 26.5. ఇనిషియల్ వాల్యూ ఎంత? 100, రైట్. సో 100 ఇంటూ 100%. ఈ 100కి 100 క్యాన్సిల్, 26.5% ఈజ్ ద ఇంక్రీజ్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో పాజ్ చేసుకొని రివైండ్ చేసుకొని చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఏ క్యాండిడేట్ స్కోర్డ్ 468 మార్క్స్. ఎంత వచ్చిందంట ఆయనకు? 468 మార్క్స్ వచ్చిందండి ఇన్ అన్ ఎగ్జామ్ అండ్ ఫెయిల్డ్ బై 32 మార్క్స్. 32 మార్క్స్తో ఫెయిల్ అయిపోయింది పాపం. సో యాజ్ ద పాస్ పర్సంటేజ్ వాజ్ 50%. 50% ఈజ్ ద పాస్ పర్సంటేజ్, రైట్. సో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్డ్ ఎంత అని అడుగుతున్నాడు. సపోజ్ మనకు టోటల్ ఎక్స్ అనుకో, మార్క్స్, టోటల్ మార్క్స్, రైట్. టోటల్ మార్క్స్ ఎంత? ఎక్స్ అనుకుంటే ఇందులో మనకు ఎంత వచ్చిందంట ఆయనకు? పాస్ పర్సంటేజ్ ఎంత? 50%. సో 50% బై 100 ఇంటూ ఎక్స్. ఇంత మార్కులు వస్తే వాడు పాస్ అవుతాడు, కానీ వాడికి తక్కువ వచ్చినాయంట. ఎంత? 32. అంటే ఎంత వచ్చింది వాడికి? 468 మార్క్స్ వచ్చింది. సో 32ని అవతలు తీసుకెళ్తే ఏమవుతుంది? 32 ప్లస్ అవుతుంది, 0 1 0 1 అంటే 500 అవుతుంది, అవునా. సో ఇక్కడ చేస్తే ఏమైంది? 2. సో ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 500. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000, రైట్. సో టోటల్ మార్క్స్ ఎంత? 1000 is the correct answer, right. Next question. So in a class lo the number of boys is 25% more than the number of girls. Okay, and what is the percentage of boys in total class strength లో total percentage ఎంత ఉన్నారు, బాయ్స్ ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడు. సపోజ్ టోటల్ 100 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారనుకో. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 100 మెంబర్స్. బాయ్స్ ఎంతమంది ఉంటారు? బాయ్స్
25% మోర్ 25% మోర్ అంటే ఎంత 125% ఆఫ్ గర్ల్స్ అవునా గర్ల్స్ రైట్ గర్ల్స్ ఎంత అనుకున్నాం మనం 100 అనుకున్నాం కదా సో 125/100 ఇంటూ గర్ల్స్ ఎంత 100 సో ఈ 100 కొట్టేస్తే ఎంత బాయ్స్ ఎంతమంది 125 ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది స్ట్రెంత్ 100 గర్ల్స్ ప్లస్ 125 బాయ్స్ అంటే ఎంత అవుతుంది 225 ఇది టోటల్ ఇప్పుడు ఏం అడుగుతున్నాడు వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద టోటల్ క్లాస్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు బాయ్స్ 125 బాయ్స్ ఉన్నారు టోటల్ ఎంత టోటల్ క్లాస్లో అడుగుతున్నాడు కాబట్టి టోటల్ 225 ఇంటూ 100% రైట్ ఇది మనం సొల్యూషన్ చేయాలి ఓకే సో 25 టేబుల్లో 25 5జా 25 9జా అవునా 25 10జా 250 అవుతుంది 9 అంటే 225 సో మళ్ళీ హౌ మచ్ 9 1జా 9 1జా 9 మళ్ళీ అక్కడ 1 వస్తుంది మళ్ళీ 9 1జా 9.11 రైట్ సో 55.55% right so option B is the correct answer right next so the price of an article is reduced by 20% to సో ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ అనేది డిక్రీజ్ అయిందంట ఎంత 20% డిక్రీజ్ అయిందంట అప్పుడు అది దేనికి ఈక్వల్ అయిందంట 480కి ఈక్వల్ వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రైస్ అని అడుగుతున్నాడు సో మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత 100% కానీ ఇది 20% డిక్రీజ్ అయిందంటే ఎంత 80% అవుతుంది అవునా ఆఫ్ టోటల్ ఎంత ఎక్స్ ఉందనుకో టోటల్ ప్రైస్ ఒరిజినల్ ప్రైస్ సో దిస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 480కి ఈక్వల్ అవుతుంది అవునా 20% తగ్గినప్పుడు ఇది 480కి ఈక్వల్ అవుతుంది ఓకే 80% ఆఫ్ 100 ఆఫ్ అంటే ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 480 రైట్ సో ఈ జీరోకి ఈ జీరో కట్టు 8 1జా 8 6జా ఓకే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 10 అంటే 60 ఇక్కడ జీరో ఉంది కదా సో 600 ఇక్కడ 60 కదా ఓకే సో 600 ఈజ్ ద ఆన్సర్ బి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఏ మ్యాన్ గివ్స్ 40% ఆఫ్ హిజ్ ఇన్కమ్ టు హిజ్ వైఫ్కి ఇస్తాడంట చాలా మంచోడు సో ఏ మ్యాన్ గివ్స్ 40% ఆఫ్ హిజ్ ఇన్కమ్ టు హిజ్ వైఫ్ అండ్ రిమైండర్ టు ది చిల్డ్రన్ కూడా ఇస్తాడంట పిల్లలకి సో అప్పుడు ఇది ఇచ్చిన తర్వాత వాడి దగ్గర ఎంత ఉందంట 14,400 ఉందంట సో వాట్ ఈస్ ద ఇన్కమ్ వాడికి ఎంత వస్తుందో డబ్బులు అసలు అంతా అని అడుగుతున్నాడు సో ఏ మ్యాన్ గివ్స్ 40% ఆఫ్ హిజ్ ఇన్కమ్ టు హిజ్ వైఫ్ రైట్ 40% ఈజ్ గివ్స్ సపోజ్ ఎక్స్ ఉందనుకో ఇన్కమ్ స్టార్టింగ్లో ఇన్కమ్ ఎక్స్ ఉందనుకో ఇప్పుడు ఎంత ఇస్తాడు 40% ఇస్తాడు కదా అంటే 40% ఆఫ్ ఎక్స్ రైట్ 40% ఆఫ్ ఎక్స్ ఎవరికి ఇస్తాడు ఇది వైఫ్కి ఇస్తాడు వైఫ్కి ఇస్తే ఎంత ఇస్తాడు 40/100 ఇంటూ ఎక్స్ ఈ జీరోకి జీరో కట్టు 2 2జా 2 5జా అంటే ఎంత 2x/5 వాళ్ళ వైఫ్కి ఇచ్చే అమౌంట్ ఓకే ఎంత రిమైనింగ్ ఉంటుంది రిమైనింగ్ వాళ్ళ వైఫ్కి ఇచ్చిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఎంత వస్తుంది అంటే ఇనిషియల్ ఎంత ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్స్ మైనస్ ఈ వాళ్ళ వైఫ్కి ఇచ్చిండు 2x/5 తీసేస్తే ఎంత రిమైనింగ్ ఉంటుంది 3x/5 అనేది ఉంటుంది సో ఇప్పుడు ఏమంటున్నాడు ద రిమైండర్ టు 20% ఆఫ్ రిమైండర్ టు ఈ చిల్డ్రన్ ఇప్పుడు ఇంత మిగులుతుంది కదా ఈ మిగిలిన దాంట్లో మళ్ళీ 20% ఇస్తాడంట ఎవరికి చిల్డ్రన్స్కి ఎంత ఇస్తాడు 20% ఆఫ్ రిమైండర్ ఎంత మిగులుతుంది 3x/5 కదా అది సో 20/100 ఇంటూ 3x/5 రైట్ సో 0 కట్టు సో 2 1జా 2 5జా ఎంత మిగులుతుంది సో 3x/25 ఇది పిల్లలకి ఇచ్చేది సో ఇది అయిన తర్వాత వాడి దగ్గర ఎంత మిగులుతుందంట ఇంత సో వాడికి ఇప్పుడు స్టార్టింగ్లో ఎక్స్ ఉండే పిల్లలకి ఎంత ఇచ్చిండు వాళ్ళ వైఫ్కి 2x/5 ఇచ్చిండు ప్లస్ వాళ్ళ పిల్లలకి ఎంత ఇచ్చిండు 3x/5 ఇచ్చిండు ఓకే ఇప్పుడు ఇది దేనికి మీ ఈక్వల్ మిగిలింది ఇది 14,400కి ఈక్వల్ అవుతుంది అంతేనా 14,400 ఇది ఇనిషియల్ అమౌంట్ అనుకుంటే
ఇప్పుడు వాళ్ళ వైఫ్కి ఇచ్చిండు, ఇది పిల్లలకి ఇచ్చిండు, ఇదంతా తీసిన తర్వాత వాడి దగ్గర ఎంత మిగులుతుందని చెప్పిండు 14,400. సో దీంట్లో నుంచి మనం సింప్లిఫై చేస్తే ఎంత, ఇది 25 కదా. సో 25 చేస్తే ఏమొస్తుంది, సో ఇక్కడ మనకు ఎక్స్ మైనస్, సో ఏం చేస్తే ఏమవుతుంది 25 కామను. సో 5 5 జా 5 ప్లస్ 2 5 2 జా 10 10x ప్లస్ 3x. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 14,400. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ మైనస్ 13, రైట్. 13x బై 25 ఈజ్ ఈక్వల్ టు 14,400, రైట్. సో ఇందులో నుంచి మనకు ఇది ఎంత పోతుంది, అక్కడ పోతే 17, రైట్. 17 25 మైనస్ 25x మైనస్ 13x బై 25 ఈజ్ ఈక్వల్ టు 14,400. సో తీసేస్తే ఎంత 12x, రైట్. 12x బై 25 ఈజ్ ఈక్వల్ టు 14,400. సో 12 1 జా, ఇది 12 12 జా, రైట్. సో x ఈజ్ ఈక్వల్ టు 1200 ఇంటూ 25. సో 12 5 1 minute కాల్ వస్తుంది. సో ఇక్కడ ఓకే, ఇప్పుడు 25 ఇంటూ 12 చేస్తే ఇక్కడ మనకు 300 వస్తుంది, ఇక్కడ ఒక 2 zeros. సో ఆన్సర్ ఈజ్ ద 30,000. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మీరు పాజ్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, సో ఏ శాలరీ ఈజ్ 25% మోర్ దాన్ ద బి శాలరీ. సో బై వాట్ పర్సెంట్ బి శాలరీ ఈజ్ లెస్ దాన్ ఏ శాలరీ అని అడిగిండు. ఓకే, ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చేసాం. సపోజ్ ఏ శాలరీ ఈజ్ 25% మోర్ దాన్ బి శాలరీ అన్నాడు. సపోజ్ బి శాలరీ 100 ఉందనుకో, రైట్. సపోజ్ ఏ శాలరీ ఎంత ఉంటుంది, 125%. బి శాలరీ ఈజ్ 125% ఆఫ్ 25% మోర్ కదా, ఆఫ్ బి అన్నాడు, బి, అవునా. సో 125% అంటే ఇంటూ 100, బి అంటే 100. సో ఎంత ఏ శాలరీస్ ఎంత అవుతుంది ఇప్పుడు 125%, 125 అవుతుంది. ఇప్పుడు ఏదేమో 25, బీదేమో 100. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు, వాట్ పర్సెంటేజ్ బి శాలరీ ఈజ్ లెస్. బి శాలరీ లెస్ ఎంత ఉంటుంది, బి శాలరీ 25 లెస్ ఉంది, అవునా. బి శాలరీ ఎంత 25. సో లెస్ దాన్ ఏ, ఎవరితో కంపేర్ చేస్తున్నాడు, ఏతో కంపేర్ చేస్తున్నాడు. ఏ ఎంత 125 బై 125 ఇంటూ 100%. మనకు పర్సంటేజ్లో అడిగిండు కదా. సో 25 ఎన్నిసార్లు పోతుంది, 25 5 టైమ్స్, రైట్. 5 2 జా, సో 20% ఈజ్ మోర్ లెస్. ఓకే, 20%. ఆన్సర్ ఈజ్ కరెక్ట్. సో మనకు ఆన్సర్ కూడా ఉంది. సో ఎంత ఇచ్చాడు, మనకు ఫార్ములా కూడా ఉంది. ఓకే, సో ఎవరి శాలరీ అడుగుతున్నాడు 25%, రైట్. ఆర్ బై ఇక్కడ 100 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ వస్తుంది ఇంటూ 100%. ఇది ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ లెస్ అడుగుతున్నాడు. లెస్ అని అడిగినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, కింద డినామినేటర్ వాల్యూస్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలి, అవునా. ఈ డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంటే మనకు ఈ హోల్ వాల్యూ తగ్గుద్ది, అంటే ఇక్కడ ప్లస్ చేయాలని అర్థం. ఒకవేళ మోర్ అని అడిగింది అనుకో, మోర్ అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మైనస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నా దగ్గర 10 ఉంది, ఇద్దరికి పంచాలి అంటే 5 5 వస్తుంది. అలాగే 10 ఉంది, నా ముగ్గురికి పంచాలనుకో, అప్పుడు 3.3 సంథింగ్ వస్తుంది. అంటే ఇక్కడ వాల్యూ పెరుగుతున్న కొద్దీ పంచేవాళ్ళు భాగాలు ఎక్కువ అవుతున్నాయి, అవునా. సో భాగాలు ఎక్కువ అవుతున్న కొద్దీ మనకు వచ్చే వాల్యూ తగ్గుతుందా లేదా, సో తగ్గుతుంది. సో మనకి ఇది తగ్గాలి అంటే లెస్ అన్నాడంటే మనం ప్లస్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, లేదు మనకు మోర్ అని అడిగింది అనుకో, అక్కడ తగ్గించాలి. సో మోర్ హౌ మచ్ లెస్ అని అడిగింది అనుకో, అప్పుడు ఆర్ బై 100 ప్లస్ ఆర్. లెస్ చేయాలంటే ఇది వాల్యూ ఎక్కువ ఉండాలి ఇంటూ 100%. మోర్ అన్నాడు అనుకో, మోర్ అన్నాడంటే కింద వాల్యూ లెస్ ఉండాలి. లెస్ అంటే 100 మైనస్ ఆర్ ఇంటూ 100%, రైట్. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ వే, ఎటువంటి ప్రాబ్లం లేకుండా గుర్తుపెట్టుకునేది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 40% ఆఫ్ ఎక్స్ ఈజ్ 50% ఆఫ్ వై, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో మనకేమనుకుంటున్నాడు 40% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ వై, రైట్. సో దీన్ని మనం ఎలా రాస్తాం, 40/100 అని రాసుకుంటామా, ఇంటూ ఎక్స్ అని రాసుకుంటామా, సేమ్ 50/100 అని రాసుకుంటామా,
ఇంటూ వై అని రాసుకుంటామా? సో ఈ 100కి 100 కట్టు, ఈ 0కి 0 కట్టు క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఏం మిగులుతుంది? 4x ఈజ్ ఈక్వల్ టు 5y. మనకేం అడుగుతున్నాడు? ఎక్స్ బై వై. ఎక్స్ ఈజ్ టు వై అంటే ఎక్స్ బై వై. సో మనకు ఎక్స్ బై వై రావాలి అంటే ఈ వైని ఇటు పంపించుకో, ఈ 4ని అటు పంపించుకో. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 5/4 అంటే ఏంది? ఎక్స్ ఈజ్ టు వై ఈజ్ ఈక్వల్ టు 5:4. సో ఆన్సర్ ఏంటిది? 5:4. 5:4 is B is the correct answer, right? So next question. In an alloy contains 30% copper. Alloy అంటే ఏంది? మిక్చర్ అన్నమాట. ఓకే, ఐరన్ కానీ కాపర్ కానీ ఓకే తర్వాత జింక్ కానీ ఈ మూడు కలిపి ఒక కొత్త మెటల్ని తయారు చేస్తారు. దాన్ని ఏమంటారు? అలాయ్ అంటారు. ఏమంటారు? అలాయ్. ఓకే, ఈ అలాయ్లో ఈ కొత్త మెటల్ తయారు చేసిన అలాయ్లో ఎంత కాపర్ ఎంత ఉందంట? 30% ఉందంట. 50% ఐరన్ ఉందంట. మిగతావన్నీ కూడా జింక్ ఉందంట. అంటే ఏంది? జింక్ ఎంత ఉందన్నట్టు? సో 20%. అవునా? 20% జింక్ ఉందంట. హౌ మెనీ కేజెస్ ఆఫ్ కాపర్ ఈస్ దేర్ ఇన్ 200 kgs ఆఫ్ అలాయ్? కాపర్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. కాపర్ అంటే ఏంది? 30% కదా. సో మనకి అలాయ్ మొత్తం టోటల్ వెయిట్ ఎంత? 200 kgs అంటే మనకు 30% ఆఫ్ 200 అంతే కదా. కాపర్ అడిగిండు కాబట్టి ఓకే, కాపర్ అన్నాడు కాబట్టి 30% కాపర్, రైట్? సో 30/100 ఇంటూ 200. సో 2 zeros కి 2 zeros కట్, 32 60. సో 60 kgs ఉందంట. ఎన్ని కేజెస్? సో 60 kgs కాపరే ఉంది, రైట్? సో ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎలక్షన్ జరిగిందంట. సో విన్నర్ గాట్ 60% ఆఫ్ టోటల్ ఓట్స్. ఓకే, 60% వచ్చిందంట ఆయనకు టోటల్ ఓట్స్. ఓకే, అండ్ ఓన్ బై 120 ఓట్స్తో గెలిచిండంట. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈయనకి 40% వచ్చింది అనుకో, వాడికి మిగతా వాడికి ఎంత వస్తుంది? ఓడిపోయిన వాడికి 40% వస్తుందా లేదా? అవునా, రైట్? సో ఇప్పుడు ఇది 40% మైనస్ 20% చేస్తే ఏమొస్తుంది? డిఫరెన్స్ వస్తుంది. ఎంత తేడాతో గెలిచిండో వస్తుంది. అవునా? సో ఎంత? 20% తేడా, రైట్? 20% ఆఫ్ టోటల్ ఓట్స్ ఈజ్ ఈక్వల్ టు 120 ఓట్స్. ఇది మెజారిటీ అనమాట. 120 మెజారిటీ. పర్సంటేజ్లో చూసుకుంటే ఎంత మెజారిటీ వచ్చింది? ఇదేమో ఫస్ట్ విన్నర్ అయిన వాడికి వచ్చింది, ఇది లూజర్ అయిన వాడికి. సో దీనికి ఎంత తేడా వస్తుంది? 20% కదా. అప్పుడు ఇంత 20% ఓట్తో గెలిచిండు కాబట్టి ఇది ఎంతకి ఈక్వల్? 120కి. సో 20% ఆఫ్ టోటల్ ఓట్స్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120. సో 2 5 సో ఎక్స్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 120. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ 5. ఓకే, 12 5 60, రైట్? 600. సో టోటల్ ఓట్స్ ఇన్ని 600 ఈజ్ ద కరెక్ట్. సో D is the correct answer. Okay, next question. The price of the petrol is increased by 25%. Okay, ఒక పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందంట. ఎంత? 25%. బై హౌ మచ్ పర్సెంట్ మస్ట్ కన్జ్యూమర్ రెడ్యూస్ టు కన్జంప్షన్ సో దట్ ద ఎక్స్పెండిచర్ రిమైన్స్ సేమ్. ఎక్స్పెండిచర్ అనేది సేమ్ ఉండాలి. ఓకే, ఈ క్వశ్చన్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇది మనం ఫస్ట్ వీడియోలో చేసాం. సో ట్రై యువర్ సెల్ఫ్. ఓకే, యువర్ సెల్ఫ్ అండ్ పోస్ట్ ఇన్ వాట్సాప్ గ్రూప్. ఓకే, థ్యాంక్ యూ. So if you like the video content, share, like and subscribe, right? Thank you.